హలో గైస్, వెల్కమ్ టు డీకోడర్ తెలుగు. నా పేరు పురుషోత్తం రెడ్డి. జనరల్గా జావా ఇంటర్వ్యూలో అడిగే ఒక బేసిక్ ప్రాబ్లం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అది వచ్చేసి ఫైండ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఆడ్ ఆర్. సో నెంబర్స్లో ఆడ్ ఏంటి మగేంటి అనుకుంటున్నారా? సో అయితే ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ అంటే ఏంటి? సో ఆ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ లాజిక్ రాయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లం. సో ద క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. సో మనం చిన్నప్పుడు మ్యాథ్స్ నేర్చుకున్నప్పుడు మనకు నెంబర్స్లో టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్ అంటే దేన్ని అంటారంటే, ఇఫ్ ఇట్ ఈస్ డివిజబుల్ బై టూ, అంటే మనకి ఏదైనా ఒక నెంబర్ డివైడెడ్ బై టూ అయితే అది ఈవెన్ నెంబర్. సో డివైడెడ్ బై టూని కాని నెంబర్స్ అన్నీ మనకు ఆడ్ నెంబర్స్. ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై టూ, ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. సో కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, 2 4 6 8 10. సో ఇలా 100 200 300 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. అలాగే ఏవైతే 2తో డివైడ్ కావో అవన్నీ 1 3 5 7 9, ఇలా 101 103 105 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అన్నమాట. సో ఈ పర్టికులర్ లాజిక్ని ఎలా రాయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ తీసుకుందాం. మనకు ఒక నెంబర్ కావాలి కాబట్టి ఇంట్ ఇన్పుట్ ఈక్వల్స్ టు, ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుందాం 30. సో ఇప్పుడు మనం లాజిక్ రాయాలి. ఈ నెంబర్ మనకు డివైడెడ్ బై టూ ఆ కాదా అని చెక్ చేయాలి కాబట్టి ఇఫ్ ఇన్పుట్ అనే నెంబర్, సో డివైడెడ్కి మనం యూజ్ చేసేది ఏంటంటే మాడ్యులస్ సింబల్ అన్నమాట. దాన్నే పర్సెంటేజ్ సింబల్ అని కూడా అంటారు. సో ఈ నెంబర్ మనకు డివైడెడ్ బై టూ అంటే డివైడ్ చేసినప్పుడు 0 అయితే ఈ నెంబరే మనకి దిస్ లేదా గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ నెంబర్. ఒకవేళ డివైడెడ్ బై టూ కాకపోతే ఎల్స్, అప్పుడు మనకు ఆ నెంబర్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్. సో గివెన్ నెంబర్ ఈస్ ఆడ్ నెంబర్. సో ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం ఏ అవుట్పుట్ వస్తుందో. గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్, ఎందుకంటే 30 అనేది డివైడెడ్ బై టూ అవుతుంది. అదే 31 ఇచ్చామనుకో ఇది డివైడెడ్ బై టూ అవ్వదు కాబట్టి మనకి ఇది ఆడ్ నెంబర్ అని రావాలి. సో గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ నెంబర్. సో ఇది సింపుల్ అన్నమాట, మనకి ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. ఇది మనకు జనరల్గా ఒక ఇన్పుట్ ఇచ్చి అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేయమన్నప్పుడు. సేమ్ వేలో మనకు ఒక అర్రే ఇస్తారనమాట. అర్రే అంటే మనకు మోర్ దాన్ వన్ నెంబర్ ఇచ్చేసి ఇంటీజర్ అర్రేలో, సో 10 20 30 40 41 55 67. సో ఇలా 7 నెంబర్స్ ఇచ్చారు. దీంట్లో ఫైండ్ ఆల్ ద ఆడ్ నెంబర్స్ అన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ అర్రేన్ అనేది ఇటరేట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ప్రతి ఒక్క నెంబర్ని చెక్ చేయాలి అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, ఎందుకంటే ఆల్ ఆడ్ నెంబర్స్ అన్నారు కాబట్టి ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఫస్ట్ నెంబర్ నుంచి ఐ లెస్ దాన్ అర్రే డాట్ లెంగ్త్. సో చివరి నెంబర్ వరకు ఐ ప్లస్ ప్లస్ ఒక్కొక్క నెంబర్ని మనం చెక్ చేయాలి. ఇఫ్ మనం ఆడ్ నెంబర్ అయినా ఈవెన్ నెంబర్ అయినా ఏదైనా లాజిక్ రాయొచ్చు అనమాట. అర్రే ఆఫ్ ఐ అంటే ఫస్ట్ నెంబర్ నుంచి ఒక్కొక్కటి అవుతూ ఉంటుంది. సో సేమ్ లాజిక్కే మాడ్యులస్ ఇచ్చేసి 2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇది అన్ని ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సిస్ అవుట్ అర్రే ఆఫ్ ఐ. సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో 10 20 30 40. సో 10 20 30 40 అనేవి మనకు ఈవెన్ నెంబర్స్ కాబట్టి అవి ఒకటే ప్రింట్ అయ్యాయి. ఒకవేళ మనకు ఆడ్ నెంబర్స్ కావాలి అనుకుంటే
నాట్ ఈక్వల్స్ టు జీరో, ఎందుకంటే ఈక్వల్స్ టు జీరో ఈవెన్ అయినప్పుడు నాట్ ఈక్వల్స్ టు జీరో ఆడ్ అవుతుంది కాబట్టి 41, 55, 67. సో ఇలా ఈజీగా మనకు ఏ నెంబర్ ఇచ్చినా లేకపోతే అర్రేలో ఏ నెంబర్స్ మనకు ఇచ్చినా కూడా వాటన్నిటిని ఈవెన్ ఆర్ ఆడ్ అనేది మనం చెక్ చేయొచ్చు యూజింగ్ ది పర్సెంటేజ్ సింబల్ డివైడెడ్ బై 2. సో కాబట్టి దీన్నే మాడ్యులస్ అని కూడా అంటారు. సో ఇలా 2తో డివైడ్ చేసి అది జీరో అవ్వకపోతే మనకు ఆడ్ నెంబర్, ఒకవేళ జీరోతో ఈక్వల్ అయితే మనకు అవి ఈవెన్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. సో ఇది చాలా బేసిక్ క్వశ్చన్. మనకి ఈ పర్టికులర్ లాజిక్ అయినా తెలుసా తెలీదా అని చాలా ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు కాబట్టి సో డెఫినెట్గా ఈ ప్రాబ్లం అయితే ప్రాక్టీస్ చేసి వెళ్ళండి, ఎందుకంటే ఈ పర్సెంటేజ్ అనే దాని దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఒకటి రెండు సార్లు మీరు ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం ఇంటర్వ్యూలో ఒకవేళ ఈ క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ కానీ ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. మోర్ ఇంపార్టెంట్లీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.